హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఎప్పుడైనా మీకు ఇష్టమైన వేడివేడి బిర్యానీ లేదా ఘాటైన పచ్చడి తినాలనుకున్నప్పుడు నోటిలో ఉన్న పుండ్ల వల్ల ఆ మంట భరించలేక వెనక్కి తగ్గారా? అసలు నీళ్లు తాగాలన్నా ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఆ నొప్పి మిమ్మల్ని విపరీతంగా వేధిస్తోందా? అయితే ఈరోజు ఈ వీడియో మీకోసమే. కేవలం 2 నిమిషాల్లో ఆ మంటను మాయం చేసి మీకు తక్షణ ఉపశమనాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన జెల్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అదే జైటీ జెల్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది ఎలా వాడాలి మరియు ఎవరు వాడకూడదు అనే విషయాలు తెలియకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మనం టాపిక్లోకి వెళ్తే అసలు ఈ జైటీ జెల్ అంటే ఏమిటి? ఇది ఒక పెయిన్ రిలీవింగ్ మరియు యాంటీసెప్టిక్ జెల్. దీనిలో ముఖ్యంగా 2 రకాల కెమికల్ కాంపోజిషన్స్ ఉంటాయి. ఒకటి కోలిక్ సాలిసిలేట్, ఇది అనల్జెసిక్ లాగా పనిచేస్తుంది. అంటే మన నోటిలో ఎక్కడైతే పుండు ఉందో అక్కడ నొప్పిని మరియు వాపును కలిగించే ప్రోస్టాగ్లాండిన్స్ అనే రసాయనాలను ఇది అడ్డుకుంటుంది. దీనివల్ల మీకు అప్లై చేసిన వెంటనే నొప్పి తెలియదు. ఇక రెండవది బెంజాల్కోనియం క్లోరైడ్. ఇది ఒక శక్తివంతమైన యాంటీసెప్టిక్. నోటిలోని పుండు మీద బ్యాక్టీరియా చేరకుండా, ఇన్ఫెక్షన్ పెరగకుండా ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ జెల్ను ఏ ఏ సందర్భాల్లో వాడాలి అనే డౌట్ మీకు రావచ్చు. దీనిని కేవలం నోటిపూతకే కాకుండా చాలా రకాల సమస్యలకు వాడవచ్చు. ఉదాహరణకు మీరు పళ్ళకి బ్రేసెస్ వేయించుకున్నప్పుడు ఆ వైర్లు గుచ్చుకొని నోటి లోపల చిన్న చిన్న గాయాలు అవుతాయి. దానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే వయసు పైబడిన వారు కొత్తగా పళ్ళ సెట్ పెట్టుకున్నప్పుడు చిగుళ్ళ దగ్గర రాపిడి జరిగి నొప్పి పుడుతుంది. అక్కడ కూడా దీనిని వాడవచ్చు. నాలుక మీద వచ్చే చిన్న చిన్న కురుపులు, చిగుళ్ళ వాపు లేదా ఏదైనా తింటున్నప్పుడు పొరపాటున నాలుక ఖర్చుకున్నప్పుడు అయ్యే గాయాలకు కూడా ఈ జెల్ను రాయవచ్చు. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. చాలామంది చేసే తప్పు ఏంటంటే దీనిని ఎలా పడితే అలా వాడడం. కానీ దీనికి ఒక పద్ధతి ఉంది. మొదటగా మీరు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక శుభ్రమైన కాటన్ బడ్ లేదా మీ వేలి కొన మీద కొద్దిగా జెల్ను తీసుకొని నోటిలో ఎక్కడైతే పుండు ఉందో అక్కడ మాత్రమే నెమ్మదిగా పూయాలి. అప్లై చేసిన తర్వాత కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు నీళ్లు తాగడం కానీ, ఆహారం తీసుకోవడం కానీ చేయకూడదు. అప్పుడే ఆ మందు అక్కడ స్థిరంగా ఉండి తన పనిని సక్రమంగా చేస్తుంది. సాధారణంగా రోజుకు 3 నుంచి 4 సార్లు దీన్ని వాడవచ్చు. అయితే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జెల్ రాసినప్పుడు కొన్ని సెకన్ల పాటు స్వల్పంగా మంట అనిపించవచ్చు. కానీ అది కొద్ది సెకన్లలోనే తగ్గిపోయి హాయిని ఇస్తుంది. ఒకవేళ మీకు ఆస్పిరిన్ వంటి మందులతో అలర్జీ ఉంటే దీనిని వాడకండి. అలాగే 16 ఏళ్లలోపు పిల్లలకు ఇచ్చేటప్పుడు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు డాక్టర్ను సంప్రదించకుండా దీన్ని వాడకూడదు. ఒకవేళ మీరు ఈ జెల్ వాడుతున్న వారం రోజుల కంటే ఎక్కువ కాలం పుండ్లు తగ్గకపోయినా లేదా జ్వరం వంటి ఇతర లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది. ఎందుకంటే నోటిపూత అనేది కేవలం వేడి వల్ల మాత్రమే కాదు, వైటమిన్ B12 లోపం వల్ల లేదా ఇతర తీవ్రమైన అనారోగ్య కారణాల వల్ల కూడా రావచ్చు. మందులు అనేవి మనకు ఉపశమనాన్ని ఇస్తాయి, కానీ సరైన జీవనశైలి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి ఎక్కువ నీళ్లు తాగుతూ పీచు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఇలాంటి నోటి సమస్యలు దరిచేరవు. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా జైటీ జెల్ వాడారా? మీ అనుభవం ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన హెల్త్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.